రొంపిచెల మండలంలో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం దారుణమని మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండితోక రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లెల నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఇంటూరి ప్రసాద్, సురాబత్తుల రామారావు, పల్లెల వెంకటరత్నరెడ్డి, కుండేతి రామబ్రహ్మం, వడ్లమూడి వెంకటకిషోర్, పులుకూరి జగ్గయ్య మంగళవారం తెలిపారు. రొంపిచెల మార్కెట్ యార్డులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలో ఇప్పటికీ 1319 టన్నుల యూరియా సొసైటీలు, ఆర్ఎస్కేలు, జీడీసీఎంఎస్ గోడౌన్ల ద్వారా పంపిణీ చేశామని చెప్పారు. పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ యూరియా అందించామని చెప్పారు. లేని కొరతను సృష్టించి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను, ప్రజలను వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. అటువంటి ప్రలోభాలకి రైతులు లొంగవద్దని అన్నారు. యూరియా ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు పాపారావు, అల్లటిపల్లి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.